మీ అందరికీ వందనాలు. ఈరోజు మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దావీదు మహారాజు రాసినటువంటి కీర్తనలు 9వ అధ్యాయం ధ్యానిద్దామండి. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. నీవు నా పక్షమును వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి నా శత్రువుల వెనుక ముళ్ళుదురు, నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు. నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపజేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడిచిపెట్టి ఉన్నావు. శత్రువులు నశించిరి, వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి. నీవు పెళ్లగించితివి, పట్టణంలో స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను. యెహోవా శాశ్వతముగా సింహాసనాసనుడై ఉన్నాడు. న్యాయమును తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుచున్నాడు. యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. నలిగిన వారిని తాను మహాదుర్గమును, ఆపత్కాలములలో వారిని మహాదుర్గమును. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించెదను. ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ఆయన రక్తాపరాధములను గూర్చి విచారణ చేయనప్పుడు బాధపడు వారిని జ్ఞాపకం చేసుకొనుము. వారి మొరను ఆయన మరువడు. నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయుచు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించినట్లు యెహోవా నన్ను కరుణింపుము. మరణము ద్వారా ప్రవేశించుకున్నట్లు నన్ను ఉద్ధరింపువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయు బాధను చూడుము. తాము త్రవ్విన గుంటలో జనులు మునిగిపోయిరి, తాము ఒడ్డిన వలలో వారిని చిక్కుకొని ఉన్నారు. యెహోవా ప్రత్యక్షమాయను, ఆయన తీర్పు తీర్చుతున్నాడు. దుష్టులు తాము చేసుకున్న దానిలో చిక్కి ఉన్నారు. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. దరిద్రులు నిత్యం మరువరు. బాధపడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. యెహోవా లెమ్ము, నరులు ప్రబలకపోదురుగాక. నీ సన్నిధిన జనములు తీర్పు పొందుదురుగాక. యెహోవా వారిని భయపెట్టుము, ఆయన నరమాత్రులను జనులను తెలుసుకుందరుగాక. చూడండి, క్రీస్తునందు ప్రియమైన ఇక్కడ మనం గమనించినట్లయితే ముఖ్యంగా యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ఇక్కడ 10వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవాను నమ్ముకొని ఆశ్రయించువారు నీవు ఎన్నటికీ ఎడుపెట్టవు. దేవుణ్ణి మనం నమ్ముకొనినట్లయితే ఆయన ఏమాత్రము మనల్ని వదిలిపెట్టడు. ఈ లోకంలో ఎవరైనా నిన్ను వదిలిపెట్టొచ్చాము, కానీ దేవుడు మాత్రము నిన్ను వదిలిపెట్టడు. అయితే తన వాక్యంలో చెప్తున్నాడు, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడు కావు. దేవుని నమ్ముకున్నట్టయితే మనల్ని ఆయన విడిచిపెట్టడని వాక్యం ద్వారా మనం గమనిస్తున్నామండి. అలాగే చూసినది, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందరు. ఎవరైతే దేవుని నామాన్ని ఎన్నుకుంటారో వాళ్ళు దేవుణ్ణి మహిమపరుస్తారు. ఎవరైతే ఒక వ్యక్తి దేవుణ్ణి మహిమపరుస్తాడో దేవుడు ఆ వ్యక్తిని కూడా మహిమపరుస్తారండి. కాబట్టి ఇక్కడ మరొక వాక్యం మనం చూసినట్లయితే, తాము త్రవ్విన గుంటలో జనులు మునిగిపోయిరి, తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కబడి ఉన్నది. తాము త్రవ్విన గుంటలు అనగా ఇక్కడ వాక్యంలో ఎవరు చేసిన పాపాలకు వాళ్ళే మార్గదర్శకులు. ఎవరు చేసినటువంటి తలాంతులను బట్టి వాళ్ళకి తీర్పు ఉంటుంది. ఎవరు తవ్విన గుంటను వాళ్ళే పడతారంటే ఎవరు చేసుకున్న పాపాన్ని వాళ్ళే అనుభవిస్తారు. ఇక్కడ వాక్యంలో ధ్యానించటం జరుగుతుంది. కాబట్టి చూడండి, క్రీస్తును ప్రేమ, తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది అనగా, వల పడ్డటం అంటే మనము ఏదన్నా మరి పొలానికి వెళ్ళి వేటకి వెళ్ళినప్పుడు ఏంటంటే వలలేస్తారు. ఆ వల వేసినప్పుడు దాంట్లో పక్షులు పడాలి. కాకుంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు మర్చిపోతారు దాన్ని. ఆ మర్చిపోయినప్పుడు ఏంటంటే వీళ్ళే దాంట్లో ఆ కాల్లో చేతులు ఏదో కొన్ని వీళ్ళు దాంట్లో పడిపోతారు. అనగా దాని అర్థం ఏంటంటే ఎప్పుడో నువ్వు చేసిన పాపానికి ఎప్పటికైనా తీర్పు ఉంటుంది. ఏదో ఒకరోజు అదే వలలో నువ్వు చిక్కుకొని పోతావని ఇక్కడ అర్థం. కాబట్టి క్రీస్తును ప్రియమైనటువంటివారా, దావీదు మహారాజు రాసినటువంటి కీర్తనల చివరి వచనం మనం తీసుకున్నట్టయితే, యెహోవా వారిని భయపెట్టుము, తాను నరమాత్రులమని జనులు తెలుసుకుందరుగాక.
కాబట్టి క్రీస్తునందు ప్రియమైనట్లు ఇక్కడ చాలామంది అనుకుంటారు, నేనే గొప్ప, నేనే ఐశ్వర్యవంతుని, నేనే ధనవంతుని అని అనుకుంటారు. కానీ ఇక్కడ మన అందరము నరులం అనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరు భూమిని శ్వాసిస్తున్నారు, అధికారాన్ని శ్వాసిస్తున్నాడు, తనకున్నటువంటి వాక్ చాతుర్యాన్ని శాతిస్తున్నారు. కానీ వీళ్ళందరూ తెలియాల్సింది ఏంటంటే మేము నరులు మాత్రమేనని మర్చిపోతున్నారు. కాబట్టి క్రీస్తును అటువంటి వారు కాకుండా మనం ఉండకుండా మనం దేవుని నామాన్ని తెలిసి ఆయనని మనం ఏం చేయాలంటే పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించదను. దేవుని మన పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతోటి ఆయన్ని స్తుతించినట్టయితే దేవుడు మనకు అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యాలు చేస్తామండి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు మనం ఈ రోజు నుంచి ఆయన యొక్క హృదయములో మనం పూర్ణ హృదయంతో ధ్యానించే వారిగా ఉన్నామండి. కాబట్టి చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందామని. మహాగణుడ, మహాపరిశుద్ధుడ, పరిశుద్ధమైన తండ్రి, నీ నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎంతవరకునైనా నీ యొక్క అత్యున్నతమైన కృపతోటి కాచి కాపాడునైనా మరొక నూతనమైన దినాన్ని నాకు, మాకు, మా కుటుంబీకులకు, అలాగే యూట్యూబ్లో ఎవరైతేనైనా ఈ యొక్క కార్యక్రమాన్నినైనా ప్రతిరోజు పరిశుద్ధునితో అనేటువంటి కార్యక్రమాన్ని చూస్తున్నారు ప్రభా. వాళ్ళందరికీనైనా నీ నామాన్ని బట్టి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎవరైతేనైనా వాళ్ళ పనులు చేసుకుంటుండగా వాళ్ళ పనుల్లో తోడుగుండండి, సహాయం చేసి నడిపించండి. వాళ్ళు చేసేటువంటి ప్రతి విషయంలో, ప్రతి ప్రయత్నాలలో, ఒకవేళ ఉద్యోగాన్ని గురించి కానీ దేని గురించి ప్రయత్నాలు చేస్తున్న ప్రభా, ఆ ప్రయత్నాలన్నిటి ప్రభువైన యేసు నామములో సఫలమగునట్లు ప్రయాణం చేసి సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.